షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మేము ఎగ్జిబిషన్కి వచ్చేసాం. సో ఇది నియర్ టు నార్సింగ్. ఇది ఓపెన్ చేసి కూడా 1 year అవుతుంది అనుకుంటా. బట్ మేమైతే చాలా డేస్ నుంచి వద్దాం అనుకున్నాం. బట్ ఫైనల్లీ ఇవాళ కుదిరింది. సో ఇక్కడ ప్రైస్ వచ్చేసి అబోవ్ 3 years వాళ్ళకి ఫుల్ టికెట్. టికెట్ ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 80 రూపీస్. బిలో 3 years టికెట్ ఏం లేదు. అండ్ లోపల రైడ్స్ అన్నీ సపరేట్ ఫీ ఉంటుంది. ఇది జస్ట్ ఎంట్రీ ఫీ మాత్రమే. సో ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్, కమ్ విత్ మీ. తేజు అయితే ఫుల్ హ్యాపీ అండ్ ఎక్సైటింగ్గా ఉన్నాడు. సో ఎగ్జిబిషన్ అంతా రౌండ్ చేస్తున్నాడు. మాకు పనే లేదు, మేము ఒక సైడ్ ఉంటే తను ఒక సైడ్ ఉంటున్నాడు. సో ఇక్కడ అయితే అన్నీ ఉన్నాయండి. సో 1 by 1 చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం బట్టల స్టోర్కి వచ్చేసాం. ఇక్కడ బట్టలు అయితే ప్రైస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. బట్ క్వాలిటీ నాకు అంత ఏం నచ్చలేదు. సో నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడ. సో ఇయర్ రింగ్స్ స్టోర్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అంత కలెక్షన్ చాలా లేటెస్ట్గా ఉంది. నేను కూడా ఒక 2 pairs తీసుకున్నాను. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉందండి. సో ఇక్కడైతే కొన్ని గేమ్స్ ఉన్నాయండి. ఇక్కడ మా బావ అయితే బాల్స్ తీసుకున్నాడు కొట్టేద్దామని. బట్ ఎక్కడ కొడితే 6 వెళ్ళిపోయిద్దో అని భయం వేసి అది అక్కడే వదిలేసి ఇంకా రామబాణం ఎక్కువ పెట్టడానికి సిద్ధమయ్యాడండి. సో ఇక్కడైతే 3 ఛాన్సెస్ ఉన్నాయి. 3లో ఏది కొట్టినా మనకి టెడ్డీ బేర్స్, బ్యాట్స్, సౌండ్ సిస్టమ్ ఇస్తారంట. ట్రై చేశాడు బాగానే. ఫస్ట్ అయితే అడ్రస్ లేదండి, మాకైతే కనిపించలేదు. సెకండ్ అండ్ థర్డ్ అయితే జస్ట్ మిస్ అయింది, రెడ్ మీద పడిపోయింది. జెస్సీ పాప అయితే ఫుల్ రౌండ్ చేస్తుంది. లక్కీగా ఇవాళ క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. ఇక్కడ ఫుడ్ అయితే మేమేం ట్రై చేయలేదండి, పిల్లలు ఉన్నారు
నైట్ ఫుడ్ తినడం చాలా రేర్ కేసెస్. సో రైడ్స్ అయితే ట్రై చేద్దాం. ఐస్ క్రీమ్ తింటావా? జైంట్ వీల్ ఎక్కుతావా? ఐస్ క్రీమ్ తినే ఎక్కుతావా? సో వీళ్ళైతే జైంట్ వీల్ ఎక్కడానికి రెడీ అయ్యారు. ప్రైస్ వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్. చిల్డ్రన్స్కి ప్రైజ్ ఏం లేదు. వీళ్ళు ఎక్కడ భయపడతారో అని మాకైతే చాలా భయం వేసింది. బట్ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేశారు. సో మా తేజు అయితే వచ్చి రైడ్ రివ్యూ ఇస్తున్నాడు చాలా బాగుందని. అండ్ నెక్స్ట్ ఏది ట్రై చేస్తావంటే కారే ట్రై చేస్తా అంటున్నాడు. అక్కడ మాత్రం ట్రైన్, హెలికాప్టర్ ఇంకా చాలా ఉన్నాయి. బట్ తను మాత్రం కారే ట్రై చేస్తా అన్నాడు. అండ్ ఎక్కాడు, నిజంగా కార్ డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. చాలా ఎంజాయ్ చేస్తున్నాడు రైడ్ మాత్రం. సో ఇక్కడ పాపం మా తేజు రైడ్ కంప్లీట్ అవ్వకముందే సడన్గా వర్షం పడేసింది. సో ఇక్కడికి వచ్చేసాం. 10 మినిట్స్ తర్వాత వర్షం తగ్గింది. సో మళ్ళీ తేజు స్టార్ట్ చేశాడు కార్ రైడ్. ఇక్కడ జెస్సీ పాప మాత్రం ఏ రైడ్ ట్రై చేయలేదు. తను నేచర్ని ఎంజాయ్ చేస్తుంది. తను ఒక్కతే తిరుగుతూ ఉంది. మేమైతే బ్రేక్ డ్యాన్స్ ట్రై చేద్దామని వచ్చేసాం. టికెట్ వచ్చేసి 100 రూపీస్. ఇక్కడైతే లక్కీగా ఏం కాలేదు. అన్ఎక్స్పెక్టెడ్గా కొంచెం రిస్కీ నుంచి తప్పించుకున్నామని చెప్పొచ్చు. వాళ్ళైతే వర్షం పడిందని టెస్ట్ చేయడానికి ఒకసారి ట్రై చేశారు. బట్ మేమైతే అది చూసుకోలేదు, అక్కడే ఉన్నాం. బట్ లక్కీగా ఏం కాలేదు.
ఇంటికి స్టార్ట్ అయ్యాం. గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఒకసారి ట్రై చేశారు, బట్ మేమైతే అది చూసుకోలేదు, అక్కడే ఉన్నాం. లక్కీగా ఏం కాలేదు. సో డే అయితే ఇలా అయిపోయింది. మేమైతే ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాం. గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.